కన్నబిడ్డ ఒక్క క్షణం కళ్ల ముందు కనిపించకపోతేనే ఆ కన్న తల్లి గుండె ఆగిపోతుంది. అలాంటిది 8 నెలల పసికందును ఎవరో కిడ్నాప్ చేశారంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో ఊహించగలమా? ఇలాంటి సంఘటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం వేళ జరిగింది. కానీ పోలీసులు చూపిన అసాధారణ వేగం, సమయస్ఫూర్తితో ఆ పసిపాపను కేవలం 3 గంటల్లోనే సురక్షితంగా మళ్లీ తల్లి ఒడికి చేర్చారు. బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలో నివాసముంటున్న శివరాం దంపతులకు 8 నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడు. వారు ఉంటున్న అపార్ట్మెంట్లోనే నల్లదుర్గా భవానీ అనే మహిళ వాచ్మెన్ గా పనిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం వేళ పాపను కాసేపు కిందకు తీసుకెళ్లి ఆడుకుంటానని నమ్మబలికి ఆ చిన్నారిని తనతో పాటు బయటకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా సరాసరి ఒక ఆటో ఎక్కి కర్మన్ ఘాట్ లోని తన ఇంటికి బిడ్డతో సహా పరారైంది. ఎంతసేపటికి బిడ్డ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి శివరాం వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి మేడిపల్లి ఏసీపీ, ఉప్పల్ డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, ఆటో ప్రయాణించిన మార్గాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టారు. సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేస్తూ పోలీసులు జల్లెడ పట్టడంతో కేవలం 3 గంటల వ్యవధిలోనే కర్మన్ ఘాట్ ప్రాంతంలో ఉన్న దుర్గా భవానీని గుర్తించి చిన్నారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణలో నిందితురాలు దుర్గా భవానీ ఆశ్చర్యకరమైన విషయాలు పోలీసులతో చెప్పింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నిందితురాలు దుర్గా భవానీ 2022లో ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డెలివరీ అయింది. దుర్గా భవానీకి కాన్పులో కుమారుడు జన్మించగా 2 రోజుల అనంతరం చనిపోయాడు. అయితే దుర్గా భవానీ ఈ విషయాన్ని తన భర్తకు తెలియకుండా గోప్యంగా ఉంచింది. బాబును చూపించాలంటూ ఆమెను భర్త అడగగా తమ పుట్టింట్లో ఉన్నాడంటూ పలుమార్లు నమ్మించే ప్రయత్నం చేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ భర్త బాబును చూపించాలని ఒత్తిడి పెంచడంతో దుర్గా భవానీ ఓ ప్లాన్ వేసింది. వేరే వాళ్ళ బిడ్డను ఎత్తుకొచ్చి తమ బిడ్డగా భర్తకు చూపించాలనుకుంది. తన పథకం అమలు చేసేందుకు పని మనిషిగా ఓ ఇంట్లో చేరింది. అలా శివరాం ఇంట్లోనూ పనిచేస్తానని మాయమాటలు చెప్పి పని చేస్తుండేది. ఆగస్టు 5వ తేదీన బుధవారం మధ్యాహ్నం 12:30 శివరాం భార్య వంట చేస్తుండగా బాబుని తాను ఆడిస్తానంటూ మెల్లగా బయటకు తీసుకెళ్లింది. అలా ఏకంగా బాబును కిడ్నాప్ చేసింది. కేసును రికార్డు వేగంతో ఛేదించిన పోలీసు బృందాలను మల్కాజ్గిరి డీసీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. చిన్నారిని తిరిగి కౌగిలికి చేర్చుకున్న తల్లిదండ్రులు పోలీసులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. నా సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ఫ్యామిలీ రిలేటివ్స్ పోలీస్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పాను. ఒక 30 మెంబర్స్ ఒకటేసారి వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు పోలీస్ సార్ వాళ్ళు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నా బాబు నాకు అప్పచెప్పినందుకు చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. వితిన్ 2-3 అవర్స్లోనే నా బాబు నాకు అప్పచెప్పారు. అసలు నేను దొరుకుతాడు అని కూడా అనుకోలేదు. అసలు వాళ్ళే దేవుళ్ళ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జలంధర్ సార్, సిపిఐ మేడం. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్లో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల వయసున్న బాబు, ఈ బాబు పేరు వైష్ణవ్ రుద్రాంశ్. ఇతన్ని
వాళ్ళ ఇంట్లో వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఎవరైతే మెయిడ్గా వాచ్ ఉమెన్గా పనిచేస్తుందో ఆ మహిళనే అపహరించుకొని పోయిందని చెప్పేసి ఆ డయల్ 100 కాల్ సమాచారం. ఆ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన మా ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మా సిపి గారి నోటీసులు పెట్టి ఈ విషయాన్ని సిపి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా చర్లపల్లి రైల్వే స్టేషన్, ఇమ్లిబన్ బస్ స్టేషన్ అండ్ మిగతా ప్రాంతాలు ఎల్బీ నగర్ ఏరియా, అదేవిధంగా సూర్యాపేట ఏసీపీ మేడిపల్లి గారు సూర్యాపేట డిఎస్పీతోనూ దేవరకొండ డిఎస్పీతోనూ మాకున్న సాంకేతిక ఆధారాల మేరకు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి దేవరకొండలో అయితే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే తీసుకెళ్లిన మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క భర్త వాళ్ళ తల్లి ఆవిడ దగ్గరికి కూడా వితిన్ 1 అవర్ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 అవర్లో దేవరకొండ నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళి మఫ్టీలో ఆ మదర్ తోటి మాట్లాడి వాళ్ళ లేటెస్ట్ అడ్రస్ కర్మన్ ఘాట్లో ఉంటున్నారని తీసుకొని మళ్ళీ వితిన్ 2 అవర్స్లో కర్మన్ ఘాట్కు రీచ్ అయ్యి మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసినారు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్ ఆ బాబు ఎవరైతే వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడో ఆ బాబుని వితిన్ 3 అవర్స్లో ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీమ్ ఇమీడియట్గా ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ లేడీ ఉన్నారో నల్లా దుర్గా భవాని ఈవిడ పేరు. ఈవిడ యాక్చువల్గా 2019లో ఆవిడ మొదటి భర్త చనిపోయినాడు. తర్వాత నాగరాజు అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈవిడికి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈవిడికి డెలివరీ అయ్యి బాబు పుట్టి చనిపోయినాడు 2 రోజుల తర్వాత. అయితే భర్తకు మాత్రం బాబు ఉన్నాడని నమ్మిస్తూ వచ్చింది. భర్త నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆ బాబుని ఎలాగైనా చూయించాలి అని ఒత్తిడి చేయడంతో దీనికి ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళింట్లో వాచ్మెన్గా చేరి ఆ బాబుతో ఆడుకుంటున్నట్టుగా చూసి 10 రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం ఆ తల్లి ఎవరైతే స్పందన బాబు తల్లి వంట చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళి బాబుని ఆడిస్తా అని చెప్పేసి కిందికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఆటో బుక్ చేసుకొని కర్మన్ ఘాట్ ఏరియాకి వెళ్ళి అక్కడ భర్తతో పాటు ఉంది. ఇమ్మీడియట్గా సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ 6 టీమ్స్ ఏర్పాటు చేసి మన ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ దేర్ టీమ్ ప్రాపర్గా రెస్పాండ్ అయినారు. ఇదంతా కూడా మా సిపి మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో ఇంత బెస్ట్ వర్క్ చేసినారు. సో ఇంత మంచి వర్క్ చేసినందుకు మా ఎస్హెచ్ఓ అండ్ టీమ్ టెన్షన్ ఉండదురా. ఇబ్బంది